అందరికీ నమస్తే. గత ప్రభుత్వం కన్నా తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారు. ప్రజలకి ఏం చేరలేదు. పోనీ గత పథకాల కన్నా ఇప్పుడు ఏమైనా పెంచారంటే అది పెంచలేదు. పోనీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పూర్తి స్థాయిలో అమలు చేశారంటే అది కూడా లేదు. పోనీ సంక్షేమం ఏమైనా నడుస్తుందంటే అది కూడా లేదు. మా తాతగారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చంపారు. రాజధాని ఇది కాదు, మ్యావిగన్తోనే రాజధాని అనేది క్లారిటీ వస్తుంది, సూపర్గా సక్సెస్ అవుతుంది. కొత్తగా ఏమి నిర్మించాల్సిన అవసరం లేదు. అనవసరంగా దానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. దానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే బలి అవుతున్నారు అంటూ మధ్యలో సెటైర్లు వేస్తూ నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కొంచెం హైలైట్గా నిలిచిన అంశాలు ఇవి. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. మనందరం చూసాం కదా, సెటైర్లతోటి నిండిపోయినటువంటి ప్రెస్ మీట్ అది. సో మొత్తం రాజకీయ పరంగా రాష్ట్రంలో ఏమేం జరుగుతుంది, ప్రజలు ఎలా నష్టపోతున్నారు అనే అంశాల మీద మాట్లాడారు. మనందరం చూసాం కదా. మరి ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు యథావిధిగానే నడిచిందా? ప్రస్తుత పరిపాలన, కూటమి పరిపాలనని, అంటే డబుల్ ఇంజన్ సర్కారు, ఆంధ్రప్రదేశ్లో త్రిబుల్ ఇంజన్ సర్కారు, మరి ఎంతవరకు నడుస్తుంది, ఎంతవరకు సక్సెస్ అయింది, ఈ అంశాలపైన నిన్న ప్రెస్ మీట్ నడిచింది. కానీ ఎప్పటిలాగానే సెటైర్ల మీద సెటైర్లతోటి నడుస్తూ వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వారి తాతగారిని చంపించిన విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఆయనకు సంబంధం లేదా? ఆ పార్టీ వాళ్ళు కాదా? సో అదేవిధంగా ప్రస్తుత సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి ప్రజలకి? అసలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని క్లారిటీగా అమలు చేశారా? ఏమీ లేదు. సో ఇంతేకాదు, రాష్ట్ర విభజన తర్వాత మనం ఒట్టి చేతులతోటి హైదరాబాద్ను వదులుకొని ఇక్కడికి వచ్చిన సందర్భాల్లో ఎంతవరకు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఇక్కడ ఖర్చు అవుతుంది అనే ఒక అనాలిసిస్ సీనియర్ నాయకులు, అప్పుడు మూడో దఫాగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దాని మీద అనాలిసిస్ చేయలేకపోయారు? ఎందుకు దాని అభివృద్ధికి అప్పుడే చేయలేకపోయారు? సో ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అడుగుతున్నటువంటి ప్రశ్నలు అన్నమాట. సో ఇక కేవలం ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ఏంటంటే, ప్రజలను వదిలేశారు, పరిపాలనలు వదిలేశారు. ఎవరిని అరెస్ట్ చేద్దామా? కేంద్రానికి కూడా వెళ్ళేసి అమిత్ షా గారితో, మోడీ గారితో, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడే మాటలు ఇవేను అంటూ వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే అమరావతి కంప్లీట్ అవుతుందా? మ్యావిగన్ చేయకుండా ఇంకోసారి రాజధానిని నిర్మిస్తే జగన్కి నష్టం వస్తుందా, లేకపోతే లాభం వస్తుందా? సో కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులను మాత్రమే అరెస్టులు చేయడం, వారి చుట్టూనే కథ అంతా నడుస్తూ ఉంది. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన దాంట్లో నిజం ఎంత ఉంది? సో దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ అంతా కూడా నడిచింది. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు సెటైర్లతోటి ప్రెస్ మీటు చాలా కూటమి ప్రభుత్వానికి వ్యంగ్యంగా అనిపించవచ్చు, కానీ కొన్ని నిజాలు అయితే ఉన్నాయి. వాటిని మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది ప్రస్తుతానికి మనం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలయ్యారు? ఇప్పుడు కూటమి అవలంబిస్తున్నటువంటి పరిపాలన నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంతవరకు చేశారనే కదా, అందుకే కదా ప్రజలు తన పక్కన పెట్టింది. అలాంటప్పుడు మరలా కూటమి కూడా అదే కక్షాదింపు చర్యలతోటి అదే పనిలో చేస్తామంటే ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు, విలువలు, విశ్వసనీయత, రాజకీయమైన కోణానికి అర్థమేమన్నా ఉందా? సో ఇలాంటి అవాకులు చవాకులతోనే ప్రెస్ మీట్ నడిచిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వం 5 ఏళ్లలో పెట్టిన ఖర్చుని గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లోనే వీళ్ళు పూర్తిగా దాన్ని మించేశారు. సో పథకాలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఏమైనా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఏమి ఇవ్వలేదు. కానీ
ఉన్నటువంటి స్కీములను మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా ఉంచారు, కానీ ఆ స్కీముల్లో ఎటువంటి అభివృద్ధి లేదు, వాటిని అవలంబించింది కూడా ఏమీ లేదు కూటమి ప్రభుత్వం. మరి ఇలాంటి సందర్భాల్లో కూటమి ప్రభుత్వం నెక్స్ట్ ప్రజలు అంగీకరిస్తారా? ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్ముతారా? ఇంకోసారి మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టోకి ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉందా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ద్వారా అర్థమవుతా ఉంది. సో ఇలాంటి విషయాలని ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వం పక్కన పెట్టేసి ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమాన్ని మెయిన్గా తీసుకొని ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు పరిస్తే ఖచ్చితంగా నెక్స్ట్కి అవకాశాలు అయితే రావచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నటువంటి భాగం, ప్రశ్నించడానికి పార్టీ పెట్టినటువంటి వ్యక్తి మరి ఎందుకు ప్రశ్నించట్లేదు? అమిత్ షా మోడీ దగ్గరికి వెళ్ళేసి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలనే కోరుకుంటున్నారా? అంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పింది నిజమేనా? ఆయన మీద కేసులు వేసినందుకు మాత్రాన నిజాలు అబద్ధాలు అవుతాయా? వీళ్ళు వెళ్తుంది అందుకు కాదా? ఒకసారి కామెంట్ చేయండి.